ఈరోజు మనం మొయినాబాద్లో ఉన్నాం. మొయినాబాద్ వచ్చేసి మనకి చేవెళ్ళ పార్లమెంట్ పరిధి కింద వస్తుంది అనమాట. సో ఈ చేవెళ్ళ పార్లమెంట్ నుంచి 3 పార్టీ నుంచి 3 పోటీ చేస్తున్నారు. మొదటిగా బీజేపీ నుంచి వచ్చేసి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి వచ్చేసి రంజిత్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వచ్చేసి జ్ఞానేశ్వర్ గారు. ఈ 3 పోటీ చేస్తున్నారు. కానీ మొయినాబాద్ ప్రజలు ఎవరు కోటేస్తారు, వారి అభిప్రాయం ఏంది, వారు మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనకి చేవెళ్ళ నుంచి 3 పోటీ చేస్తున్నారు ఎంపీగా. ఈ 3లో మీరు ఎవరిని గెలిపించుకుంటారు? ఎవరంటే మాకు బీజేపీ అంటేనే పానం మాకు. ఎందుకంటే దాని గురించి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. విశ్వేశ్వరరెడ్డి ఎందుకు సార్ ఆయనే ఎందుకు? అంటే ఆయన అని కాదు, మనిషి మనకు పార్టీ బీజేపీ పార్టీ రావాలని. బీజేపీ పార్టీ ఎందుకు? ఎందుకంటే కొంచెం మనకు రక్షణలాగా ఉంటుంది వాళ్ళతోటి. వేరే అన్నీ అంతంతనే ఉంటాయి. కాంగ్రెస్కి ఎందుకు వేస్తారు మీరు ఓటు? కాంగ్రెస్కి వేసినా ఇప్పుడైతే ఏ ఇష్టం లేదు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ బీజేపీకి వేస్తాం. తెలంగాణలో మొత్తం 17 సీట్లు ఉన్నాయి. ఈ 17 సీట్లు ఎంపీ సీట్లు ఎక్కువగా ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? బీజేపీకే వస్తాయి. ఎందుకు? ఎంపీ సీట్లు కంపల్సరీ వస్తాయి. మోడీ సెంట్రల్లో మోడీ ఉన్నాడు, మోడీ వచ్చేస్తాడు. అంటే జనం ఏమంటున్నారంటే 10 సంవత్సరాలు మోడీ పరిపాలన చాలు, మాకు కాంగ్రెస్ కావాలంటున్నారు. దాన్ని మీరేమంటారు? ఏమైతే ఖరాబ్ అయితే చేయలే కదా. ఆయన ఉన్నందుకే మనకి ఇంత పూర్తి బాగుంది. ఇక్కడ ఆయన లేకుండా చాలా ప్రాబ్లాలు వస్తాయి. అట్లా ఆయనే రావాలని కోరుకుంటున్నాం. మీరు ఎవరికి వేస్తారు ఓటు? ఇంకా మేమైతే ఈసారి మారాలనుకున్నాం సార్. ఇప్పటి వరకు అనుకున్నాము. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇక రామ జన్మభూమి కూడా తెచ్చిండు కదా, ఇక బీజేపీ అని అనుకుంటున్నాం సార్. నేనైతే అమ్మ, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మీరు చేవెళ్ళ నుంచి ఎంపీకి ఎవరిని గెలిపించుకుంటారు? బీజేపీకి వేయాలనుకుంటున్నాను. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఎందుకమ్మా ఆయనకే ఎందుకు? అదేం బీజేపీ వస్తేనే బాగుంటుందని అనుకుంటారు కదా అందరు వల్ల మేము కూడా అలాగే బీజేపీకి వేయాలనుకుంటున్నాం. సో సెంట్రల్ ఎవరు వస్తారు అనుకుంటారు? పైన నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీనా? నరేంద్ర మోడీ వస్తాడు. ఎందుకమ్మా? ఆయన మంచిగా చేస్తుండు కాబట్టి మంచిగా జరుగుతుంది కాబట్టి మంచిగా అవుతుందేమో, అట్లా ఇంకా మంచిగా అవుతుందేమో అన్నట్టుగా ఇప్పుడు బీజేపీకి వేయాలనుకుంటున్నాం.